హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హెల్దీ లడ్డు ఒకటి ప్రిపేర్ చేయబోతున్నాము. దీనికి సంబంధించి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రాగులు, అదేవిధంగా అవిసె గింజలు, అదేవిధంగా పల్లీలు, నువ్వులు, బెల్లము, ఇలాచీలు, అదేవిధంగా నెయ్యి మనం వాడబోయేటువంటి ఇంగ్రీడియంట్స్. వీటన్నింటిని ముందుగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం అవిసె గింజల్ని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుంటున్నాము. సో వీటిలో వేయించుకోవడం వల్ల మనకు మంచి అరోమా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం 1 కప్పు నువ్వుల్ని కూడా అదే ప్యాన్లో దోరగా వేయించుకోవడం జరుగుతుంది. ఇవి చిటపట్లాడేంత వరకు వేయిస్తే వీటిలో నుంచి టేస్టు అదేవిధంగా ఫ్లేవర్ కూడా బాగుస్తాయి. ఇప్పుడు మనం రాగులను తీసుకోవడం జరుగుతుంది. ఇది కొంచెం తక్కువ మోతాదులోనే తీసుకున్నాం, 1/2 కప్పు. ఈ రాగులను కూడా మనం దోరగా వేయించుకోవడం జరుగుతుంది. సో ఎంత అనేది మామూలుగా మనం చేస్తుంటే తెలుస్తూ ఉంటుంది. స్మూత్గా వేయించుకోవాలి. సో ఇప్పుడు మనం పల్లీలను కూడా వేయిస్తున్నాము. ఇది కూడా 1 కప్పు. దోరగా వీటిని కూడా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎలాంటి చెత్త పదార్థాలు ఏమి లేకుండా తీసేసుకుని దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇలాచీలను కూడా వేయడం జరుగుతుంది. వీటిని కూడా అదే లైట్గా వేయించుకుంటున్నాం. వీటన్నిటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా ముందుగానే మిక్స్ చేస్తున్నాము. తర్వాత వీటిని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేస్తాము. సో ఇప్పుడు వీటన్నింటిని మనం మిక్సీ గ్రైండర్లోకి తీసుకొని చక్కగా వీటిని ముక్క చెక్కల మోస్తరుగా గ్రైండ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం 1 కప్పు బెల్లాన్ని బాండీలో వేయించి దానికి సరిపడే మోతాదులో వాటర్ని యాడ్ చేసి దీంట్లోకి మనం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ బెల్లం పాకాన్ని ఈ పౌడర్లో మిక్స్ చేస్తూ ఉన్నాం. పూర్తిగా చల్లారక ముందుకే మనం ఈ లడ్డూల్ని కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కొద్దిగా నెయ్యి రాసుకొని ఒక్కొక్కటి ఒక 30 గ్రామ్స్ సైజులో చుట్టుకుంటే సరిపోతుంది. వీటిని రోజు ఒకటి తినడానికి వీలుగా ఉండేటట్టుగా ఈ విధంగా లడ్డు చుట్టుకోవాలి. ఇలా వెంటనే దీంట్లో వేసుకోవాలి. మిగతాయి కూడా అలాగే చుట్టుకోవాలి. సో ఇప్పుడు మనం మిక్సీ చేసినటువంటి ఆ పౌడర్తో బెల్లం పాకు మిక్స్ చేసి చక్కగా ఈ విధంగా లడ్డూలు ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ లడ్డూలన్నీ కూడా మా బాను చాలా స్వయంగా తన చేతులతో ప్రిపేర్ చేసింది, చాలా ఓపిక్గా. సో నైస్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ బాను. సో వీటి యొక్క ప్రత్యేకత ఏంటనేది అందరికీ తెలిసిందే. ఇందులో ప్రధానమైనటువంటి ఏంటంటే అవిసె గింజలు. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. అతి తక్కువ ధరలో మనకు హెల్దీ ఫ్యాట్స్ అంటే మనకు HDL కొలెస్ట్రాల్ అని ఉంటుంది. ఇది మనకు గుండెకు, మెదడుకు, అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి పెరుగుదలకు, హార్మోనల్ బ్యాలెన్సింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. ప్రకృతిలో భగవంతుడు మనకు చౌకగా అందించడం జరిగింది. వీటిని ఇందులో ప్రధానంగా తీసుకోవడం జరిగింది. వీటితో పాటుగా పల్లీలు కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండేటువంటివి. హై ప్రోటీను, అట్ ద సేమ్ టైం మంచి కొలెస్ట్రాల్. వీటితో కూడా HDL బాగుంటుంది. సో వాటి ద్వారా కూడా మంచి బెనిఫిట్స్ పొందడానికి వీలవుతుంది. దాంతోపాటుగా మనము నువ్వులు వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం. మనకు
నిత్య జీవితంలో కాల్షియం చాలా అవసరమవుతుంది. ఎవరికి సహజంగా చిన్నపిల్లలకి, అదేవిధంగా పెద్దవాళ్ళకి కూడా మన యొక్క కాల్షియం బ్యాలెన్సు ఎప్పుడు తగ్గకుండా ఉండడానికి మనం నువ్వులను విరివిగా తీసుకోవడం, వీటితో పాటు రాగులను కూడా ఇందులో మిక్స్ చేయడం జరిగింది. రాగులు కూడా మనకు కాల్షియం రిచ్ సోర్స్ ఉంటుంది. వీటన్నిటిలో ఫైబర్ బాగా ఉంటుంది. వీటికి మనం బెల్లం కూడా యాడ్ చేసాము. సో బెల్లం స్వీట్స్ మనం తక్కువగా తీసుకోవాలని ఇప్పుడు మనకున్న గైడ్లైన్స్ ప్రకారం చెప్తున్నారు. బట్ దాంట్లో కూడా స్వల్పంగా ఐరన్ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది అన్ని వయసుల వారికి సో పిల్లలకి, పెద్దలకి అందరికీ హెల్ప్ అయ్యేటువంటి ఫుడ్ కాబట్టి టేస్ట్ కోసం కూడా తీసుకోవడం జరుగుతుంది. వీటి ద్వారా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వీటిని రోజు ఒకటి తీసుకుంటే మనకు ఆరోగ్యం మహాభాగ్యంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ.